కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో బీజేపీని కీలక పాత్ర పోషించిందని అన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు పార్టీ పోరాటం చేసిందని తెలిపారు. కేసీఆర్ దీక్షలపైన విమర్శలు గుప్పించారు. రాష్ట్ర పాలనలో అవినీతి కమిషన్లు పెరిగిపోయాయని ఆరోపించారు. పాలన చేతకాక కేంద్రంపైన విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇక రేవంత్ పాలనపైన ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరుగుతుందని బండి సంజయ్ ఆరోపించారు. మొన్నటిదాకా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పాలన, 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలన. బీఆర్ఎస్ పార్టీ పాలనలో పేన మీద ఉన్నట్టు ప్రజలు భావించారు. కసితోని ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇవాళ ప్రజలందరూ పొయ్యిలో పడ్డట్టు భావిస్తుంటారు. వాళ్ళు ఏదో కడుపు తీసుకుంటే కాళ్ళ మీద పడ్డట్టు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల పరిస్థితి ఇవాళ కుక్కర్ చింపిన విస్తరిగా మారిన విషయం వాస్తవం. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని పాలించింది. కేవలం ఒక కుటుంబము ఆదాయం పెరిగింది తప్ప ఏదో చీమలు పెట్టిన పుట్టలో పాము జొరినట్టు కేసీఆర్ కుటుంబం ఇలా తెలంగాణలో జొర్రి, ఉద్యమకారుల రూపంలో ఇలా తెలంగాణలో జొర్రి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా దోసుకున్నారు, ఏ విధంగా లక్షల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారో ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది బీఆర్ఎస్ పార్టీ వల్ల కాదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది భారతీయ జనతా పార్టీ సహకారం వల్ల, భారతీయ జనతా పార్టీ యొక్క విధానం వల్ల, భారతీయ జనతా పార్టీ యొక్క నినాదం వల్ల. 1400 మందిని బలి తీసుకుంటే తప్ప కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలి. ఇవాళ సుష్మా స్వరాజ్ గారి పార్లమెంట్ సాక్షిగా మీరు తెలంగాణ ఇస్తారా, లేకుంటే మేమే ప్రైవేట్ బిల్ పెడతాం, లేకుంటే మేమే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటామని చెప్పి సుష్మా స్వరాజ్ గారు హెచ్చరిస్తే తప్ప కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన విషయం సందర్భం కాదన్న విషయాన్ని ఒకసారి తెలంగాణ సమాజం